హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మోడల్ హ్యాండ్స్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూద్దాము. ముందు మెయిన్ క్లాత్ తీసుకొని హ్యాండ్ పొడవు 10 ఇంచులు, 5 ఇంచులేమో ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూసుకొని 3 ఇంచెస్కి చంక డౌన్ పెట్టేసి 2 ఇంచెస్ ఖర్చులకి 1.5 ఇంచు పైన మార్క్ చేసుకోండి. ఈ మొత్తాన్ని రౌండ్గా గీసుకోండి. హ్యాండ్ మోడల్ మొత్తం కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్నాక దాన్ని పైన టక్స్ కింద టక్ పెట్టుకొని మధ్యకు ఒక గీత గీసేసేయండి. 1 ఇంచు అటు 1 ఇంచు ఇటు 1 ఇంచు గీత గీయండి. అటు సైడ్ ఇటు సైడు మధ్య గీత కాడ నుంచి 1 ఇంచు గీత గీసాక పైనుంచి 2 ఇంచెస్ కింద నుంచి 2 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. తర్వాత 1 ఇంచు మధ్యలో 1 ఇంచు అట్లా పెట్టేసుకోండి. మొత్తం పెట్టేసుకొని వాటిని కూడా బాక్సుల్లాగా డ్రా చేసేసుకోండి. బాక్సుల్లా డ్రా చేసుకున్నాక కింద నుంచి పైకి ఒక బాక్స్ వదిలిపెట్టి ఒక బాక్స్కి అట్లా గీసుకోండి. ఆపోజిట్ పక్కన బాక్స్కి కాకుండా పై బాక్స్ గీసుకోండి వీడియోలో చూపించిన విధంగా. వాటిని దారం తీసుకొని సూది దారం కుట్టేసుకోండి. ఆ గీతకి మధ్యలో ఏలు పెట్టి అట్లా రౌండ్గా వచ్చేటట్టు వీడియోలో చూపించిన విధంగా కుట్టేసుకోండి. కుట్టేసుకొని మొత్తం కట్ చేసుకొని మళ్ళీ ఇంకొక బాక్స్ అట్లా కుట్టుకోండి. మొత్తం బాక్సులు మొత్తం ఆ విధంగా కుట్టేసుకోండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మొత్తం బాక్సులు మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఆపోజిట్ కుట్టేసుకొని అడిగడిగి ముడేసుకొని వేసుకోండి. దారం అనేది కొంచెమే పట్టుకోండి. క్లాత్ అనేది ఎక్కువ పట్టకుండా. ఎక్కువ పడితే మళ్ళీ క్లాత్ ఇది అవుతుంది. కింద అట్లా 1/4 ఇంచు మందం కుట్టేసుకోవాలి. సైడ్లు అట్లా ముడతలు అట్లా వేసుకొని కుట్టేసుకోండి. ఇటు సైడ్ కూడా అంతే కుట్టేసుకోండి. కుట్టేసుకున్నాక కింద పట్టి మందము మడిచి కుట్టేసుకోండి. వేరే క్లాత్ తీసుకొని జాయింట్ వేసుకోండి. లోపల నుంచి బయటికి వేసుకోండి. డబల్ ఫోల్డ్ చేసుకొని 2 కుట్లు వేసుకోండి పైన కింద. ఆ కుట్టేసుకున్నది మనకి లోపలికి పోవాలి. చేత్తో కుట్టేసుకున్నవి మిగిలిందేమో బయటకు వస్తుంది. అట్లా హ్యాండ్స్ సైడ్ జాయింట్లు చేసుకోండి. జాయింట్ చేసుకుంటే హ్యాండ్ రెడీ అయినట్టే. డ్రెస్సులకు కానీ బ్లౌజులకు కానీ ఈ హ్యాండ్స్ మోడల్ బాగుంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.